నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్. నేను లక్ష్మీనారాయణ నరహర్శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఏవైతే హెడ్లైన్స్ ఉంటాయో వాటిని విశ్లేషించి వివరించే ప్రయత్నమే మా ఈ అమ్మా న్యూస్ క్యాన్. ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకుంటే, ఎల్లుండి మేడిగడ్డకు పోతాం, కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్కు దమ్ముంటే ఒక్క సీటు గెలువు, నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో రండి. చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అదేవిధంగా బండి వర్సెస్ పొన్నంపై అనుచిత వ్యాఖ్యలతో దుమారం రేగిందని కూడా ప్రచురించారు. ఇక గొర్రెల స్కామ్పై ఏసీపీ రిపోర్ట్ రెడీ అయిందని చెప్పి కూడా ప్రచురించారు. ఇక ఈనాడు దినపత్రిక చూసుకుంటే, ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి, కేటీఆర్ కేసీఆర్కు పొన్నం సవాల్. అదేవిధంగా పాత బస్తీ అభివృద్ధికి మజ్లిస్ ఆటంకం సృష్టిస్తుందని చెప్పి కిషన్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇక 1న బీఆర్ఎస్ చలో మేడిగడ్డకి ప్రయత్నాలు చేసుకుంటున్నారని కూడా ప్రచురించడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుంటే, తల్లిని అడ్డుకోవాలని రాజకీయాలు చేయొద్దు, నేను పొన్నం తల్లిని అవమానించలేదు అని చెప్పి బండి సంజయ్ చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో 17 సీట్లు గెలుస్తామని చెప్పి బీజేపీ గెలవాలని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా కూడా ప్రచురించారు. ఇక రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా, 3 రాష్ట్రాలకు క్రాస్ ఓటింగ్ జరిగింది. కర్ణాటకలో బీజేపీ జేడీఎస్కు ఎదురు దెబ్బ, ఉమ్మడి అభ్యర్థి కుపేందర్ రెడ్డి పరాజయం, 3 స్థానాలు హస్తగతంగా దీనిలో ప్రచురించారు. ఇక మగాడైతే ఒక్క సీటు గెలుచుకోవాలి కేటీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరినట్టుగా కూడా ఆంధ్రజ్యోతిలో కూడా ప్రచురించారు. ఇక అమ్మ న్యూస్ దినపత్రికని చూసుకుంటే, తెలంగాణ నుండి రాహుల్ ఖేల్, అదేవిధంగా ఖమ్మం బరి ఢిల్లీ గురి అని, ఇందిరమ్మ బాటలోనే మనవుడని కూడా ప్రచురించడం జరిగింది. ఇక 2 గ్యారంటీల ప్రారంభం అని, సచివాలయంలో శ్రీకారం చుట్టారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెల్లడించడం జరిగింది. ఇక కేటీఆర్ డర్టీ పొలిటీషియన్ అని, రోజా పులుసు పాప అని, ఐటెం రాణి అని చెప్పి బండ్ల గణేష్ ఫైర్ అవడం జరిగింది. ఇది ఎందుకు ఫైర్ అయ్యారో తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి మీద రోజా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి బండ్ల గణేష్ ఘాటుగా బదిలిచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు దినపత్రికలో ఉన్న ఈ ముఖ్యమైన హెడ్లైన్స్గా చెప్పుకోవచ్చు. వీటి గురించి మరింత విశ్లేషణ చేద్దాం. మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు. సార్, ఏంటి సార్, ఎన్నికలు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా వాడివేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినప్పటికీ కూడా పార్లమెంటులో ఎలక్షన్లు కూడా ఎక్కడా తగ్గేది లేదన్నట్టుగా ప్రధాన పార్టీల మాటల తోటాలు పేలుతున్నాయి సార్. కేటీఆర్కి దమ్ముంటే ఒక్క సీటు గెలువు, నువ్వు వస్తావో నీ అయ్యొస్తావో రండి, చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎలా చూడాలంటారు ఈ కమెంట్స్ని? అంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ సవాల్ ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి సవాల్ ఇస్తాడు కదా. అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, గతది కానీ వైఫల్య ప్రభుత్వం అని చెప్పేసి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ ప్రతిగా ఈ మాట నిజంగా బీఆర్ఎస్ చెప్పినట్టుగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే దాదాపు 80 రోజులు అవుతుంది. 80 రోజులు ప్రజలకు అనుకూలమైనటువంటి పాలన సాగించలేదు, ప్రజా వ్యతిరేక ప్రజా సంక్షేమ పాలన సాగించింది అనుకుంటే ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీసే అవకాశం ఉంటే ప్రజలు. కాబట్టి దాన్ని పరోక్షంగా అంటే మా ప్రభుత్వం చేసేటువంటి పాలన మీద ప్రజల్లో నమ్మకం ఉన్నది, ప్రజల్లో విశ్వాసం ఉన్నది, ప్రజలు మాకు పట్టణాలకు సిద్ధంగా ఉన్నారు, మరోసారి మాకు ఓటేజ్ చూపించేది ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఈ రకమైన సవాలు చేస్తారు. మేడిగడ్డకు రమ్మని చెప్పి ప్రభుత్వం ఆహ్వానించింది, దాని రాకుండా వీళ్ళు మళ్ళీ వేస్తామంటున్నారు. అంటే మీరు ప్యానల్ కావడమే కల్పించేందుకు కొంత ప్రయత్నం చేస్తుంటే స్పష్టంగా అర్థమవుతాం. రాష్ట్ర ప్రభుత్వం నియమాలు చెప్తే వినం, దానికి వ్యతిరేకంగా వివరిస్తాను. అంటే కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తామని చెప్పి కేటీఆర్ అనడంలో అంతరార్థం ఏంటి సార్? అంటే కాళేశ్వరం అంటే ఏంటో ఎలా ఉంటుందో ప్రజలకు తెలవదనా, లేదంటే దానిలో జరిగినప్పుడు అన్యాయాలు కాంగ్రెస్ బయట పెడుతుందని దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం అనుకోవాలా దీన్ని? ఖచ్చితంగా ఆలోచన విఫల ప్రాజెక్టు అని చెప్పేసి సర్వత్రా తేలిపోయింది. అన్నారం గారి
మేడిగడ్డ బ్యారేజ్ గారి కుంగిపోవడాలు, అక్కడ పగులు రావడాలు, వాటి మంచిగా ప్రశాంతంగా మారిన సమయంలో మేము కట్టింది కరెక్ట్ అని చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే ఇక్కడ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పగుళ్ళు వచ్చినా రాలేదా, ప్రాజెక్టులు నీళ్లు నింపితే ప్రాజెక్టు కొట్టుకుపోయిన ప్రమాదం ఉందా లేదా అనే విషయాన్ని పైన చెప్పాల్సిన అవసరం ఉంది. అందరికీ వెళ్ళినప్పుడు మేడిగడ్డ నుంచే వీళ్ళు అదే చెప్పాల్సిన అవసరం ఉంది. కృష్ణమూర్తి గారు, ఈ రోజుల్లో ఒక బిల్డింగ్ కట్టుకుంటేనే ఎటువంటి పరిస్థితుల్లో నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటాం. ఏదన్నా ఒక చిన్న పగుళ్ళు వస్తేనే ఆ యొక్క మేస్త్రి పనితనాన్ని పక్కకు పెట్టేసి వేరే వాళ్ళని తీసుకొచ్చో లేదో చేస్తాం. కొత్త బిల్డింగ్కి పగుళ్ళు వస్తేనే ఉండదు. అలాంటిది ప్రజాసంపద ఇంత భారీ ప్రాజెక్టుకి పగుళ్ళు వస్తే కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ లైట్ తీసుకుంటా గల కారణం ఏంటంటారు? అంటే మేము పట్టకుండా 3 ఏళ్ళు కాదు అని నైజం వాళ్ళది. మేము చెప్పిందే కరెక్ట్. మేము చేసిన ఎవరు ప్రశ్నించండి, ఎవరు మాట్లాడదు, ఎవరు దాని గురించి చూపించదు, బయట ప్రపంచాన్ని చూపించదు, మన తప్పులు ఎక్కిపోదు అనేది వీళ్ళ సిద్ధాంతం. మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చూపించింది ప్రజాపతి. వీళ్ళు వెళ్ళి అక్కడే వాళ్ళకు వచ్చేవాళ్ళు. సీఎంతో పాటు మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మిగతా వాళ్ళకు వచ్చేటువంటి సందేహాలను నివృత్తి చేస్తే అనుకోలేదు. కానీ ఆ రకంగా చేయడం మేము మేము వెళ్తాము చెప్పారు ప్రభుత్వం కూడా. నలుగురు చూసుకుని మరో రోజు వాళ్ళు చెప్పండి ఆ రోజు పోయాము, ఆ రోజు వాయిదా పెట్టాము, స్వయంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. అయినా పట్టించుకోకుండా అయిపోయి 3వ అర్థమైంది. ప్రభుత్వం పోయి వాస్తవాలను నిరూపించింది. వీళ్ళు డ్రామా చేస్తున్నాడు. ఇది ఇక్కడ జరిగింది క్రాప్ వచ్చింది, క్రాప్ ఏందో సిమెంట్ కూర్చొచ్చి అయిపోతుంది అని చెప్పని ప్రయత్నం చేశారు. అక్టోబర్ నవంబర్లో ప్రాజెక్టు ప్రభుత్వం వచ్చింది, ప్రశాంతంగా ఉందని చెప్పని ఎలక్షన్ ఉండటం. అప్పుడే ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వము ఎల్ఎన్టీకి ప్రజలు మాట్లాడము అది కంపెనీ తప్పు, కన్స్ట్రక్షన్ కంపెనీ తప్పు కాబట్టి వాళ్ళు చేస్తామని చెప్పాలి, మనం ఇబ్బంది పడాల్సి సరిపోతుందని చెప్పారు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఏం చేస్తుంది, మా కాంట్రాక్ట్ అయిపోయింది, మేము చేయము, దాన్ని మళ్ళీ ఎస్టిమేషన్ ఇస్తాము, దానికి అమౌంట్ ఇస్తే మనం చేస్తామని చెప్తున్నారు. ఈ రకమైనటువంటి వ్యవహారం ఉంటుంది. రేపు అదే ఉండదు. ఏం చిన్న పంపులు వచ్చినాయి, ఏముంది ఇంత కస్టమైజ్ పని చేసుకుంటే ఉంటుంది, దానికి పెద్ద ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందని మాట్లాడుతున్నప్పుడు ట్రైన్పోర్ట్ గతంలో చేసి ప్రజలను బ్యాంకాలను గురి చేస్తాం, మనం తప్పుడు ప్రజాన్ని చెప్పుకోతున్నారు. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా మిడిగా వెళ్ళినప్పుడు అక్కడ వాస్తవాలు ఏంటి, కాలేజీలు ఉన్నా లక్ష్మీనగరంగా చెప్తాను వెళ్ళినప్పుడు వాస్తవాలు ఏమున్నాయి, ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం జరుగుతుంది అనేది మీకు పాయింట్ వేస్తే బాగుంటుంది, ప్రయత్నం వేస్తే బాగుంటుంది. పోయిన వచ్చిన తప్పి కోసం ఉదాహరణ పోయిస్తామంటే అది చూడేది కాదు. స్పష్టంగా కనిపిస్తుంది పౌరులు పిల్లలు పడిపోతున్నాయని. రోజులతో పిల్లలు పగులు అనేది కొంచెం పెరుగుతా ఉన్నాయి. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో తప్పడం జరిగింది. అది ఇంజనీరింగ్ లోపమా, కన్స్ట్రక్షన్ లోపమా, లేకపోతే డిజైనింగ్ లోపమా, ఏ లోపం అనేది చూసి సిన్సియర్గా ఒప్పుకొని జరిగిన పొరపాటు దాన్ని సరిచేద్దాము. ఇరిగేషన్ ఎక్స్పర్ట్ పిలుద్దాము, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ పిలుద్దాము, మాట్లాడదాము. ఏ రకంగా చేస్తే ప్రాజెక్టు ఉంటుంది, భవిష్యత్ తరాలకు ప్రాజెక్టు పనికొచ్చే విధంగా ఉంటుంది అనే విషయంలో కొంత ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సహకరిస్తే బాగుంది. కానీ మేము చేయము, మేము దిగుతాము, రావాలంటే సీఎం రావచ్చు, కేసీఆర్ వేస్తుంది, మోసం రావాలంటే సీఎం రావచ్చు. ప్రభుత్వం పెడితే ఊరు పెద్దనా, ప్రతిపక్షం పెద్ద ప్రభుత్వం వస్తుందా, ప్రభుత్వం పెద్దనా ప్రతిపక్షం పెద్దనా? నిన్నగా మీరే అన్ని రకాలు అనిపిస్తుంది, మళ్ళీ ఇప్పుడు మేమే అనిపిస్తాము. మీరు అన్నట్లు అసలు వాళ్ళు ప్రతిపక్షంలో మర్చిపోయి ఉంటారు సార్. ప్రభుత్వంలో ఉన్నామని ఫీల్ అయ్యారు, ఇంకా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. అదేంటున్నాం కదా, వాళ్ళు ఇంకా మేమే అధికారం, అదే అహంకారం అనేది వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉన్నది. వాళ్ళ అహంకారం ఇంకా తగ్గట్లేదు, తగ్గాల. మనం మొదటి నుంచి వాళ్ళకి ఎక్కువ అహంకారం తగ్గించుకోండి. మీరు భూమిని రండి, ఇంకా ఆకాశంలో గాలిలో మద్దతు తిరిగినట్టు మీరు భూమిని రండి. భూమి అడుగు పెడితే తెలుస్తుంది వాస్తవ పరిస్థితి.
మీ పాదాల మీద మీరు నిలబడేటప్పుడు మీ బరువు ఎంత ఉంది అనేది మీకు తెలుస్తుంది. గాల్లో వెళ్ళిపోవడం వల్ల గాల్లో వెళ్ళిపోతుంది అంతే. అదే విశ్లేషించే పరిస్థితి లేదు కదా, దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ. అది గుర్తించకుండా మరి ఏదో మాట్లాడుతుంటే అది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అది తప్పు. గొర్రెల పంపిణీపై కూడా ఏసీబీ రిపోర్ట్ కూడా రెడీ చేసిందండి సార్. గొర్రెల పంపిణీ స్కామ్ ఉంది కదా, దానిపై కూడా ఏసీబీ కూడా రిపోర్ట్స్ రెడీ చేసిందని కూడా ప్రచురించారు. ఇప్పటికే ఈ కేసులో 4-5 అరెస్ట్ చేశారు. ఒక అతను విదేశాల్లో ఉన్నాడు, అతను లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఎవరైతే మధ్యవర్తిగా ఉండి బ్రోకరేజ్ చేసి అంటే ప్రభుత్వానికి గొర్రెల ఉద్యోగాలకు వీటికి సంబంధించిన మధ్యలో ఉన్నటువంటి అతను, ఆయన కూడా విదేశాల నుంచి బెదిరిస్తామను తండ్రి కొడుకులు ఎవరైతే గొర్రెలు అమ్మిందో వాళ్ళ బెదిరిస్తామను ఫోన్లు చేసి కేసులు విడ్డా చేసుకుని లేకపోతే బాగుండదు, పరిస్థితులు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టుగా కొంత ఏసీబీ దర్యాప్తులో తెలిసింది. దీనికి సంబంధించి నివేదిక సిద్ధమైందంటే అది ప్రభుత్వానికి సమర్పించి ఉన్నతాధికారులకు చర్యలు తీసుకుని కూడా త్వరలోనే ఆస్కారం ఉందనే విషయం స్పష్టమవుతా ఉంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటి చెప్తున్నాం, గొర్రెల పథకము ఒక స్కామ్. ఇది ఒక కుంభకోణం. ఈ కుంభకోణం బయటపడుతుంది. ఇది ఉన్నతాధికారులతో పాటు కొంతమంది పాలకుల ప్రమేయం కూడా దీంట్లో ఉంది, స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీసుకెళ్తుంటే ఆ సొమ్ములంతా రాబట్టాలి, తగ్గించాలి. నిధుల నుంచి మొత్తం సొమ్మును తగ్గించి ప్రభుత్వ ఖజానాను జమ చేయించి అవసరమైతే ఎవరైతే గొల్లప్పుడు మరో వీధులు కట్టి ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళ డబ్బులు వడ్డీతో సహా చెల్లించే విధంగా ఏర్పాటు న్యాయం చేయాలి. ఈ పథకం అమలులో ఉన్నటువంటి రుసుములను పూర్తి స్థాయిలో తొలగించి పూర్తి స్థాయిలో సరిచేసి పథకాన్ని అమలు చేసి కొంత అంటే అసలైన లబ్ధిదారులకు అందించే విధంగా కృషి చేస్తే బాగుంటుంది. గత ప్రభుత్వంలో మనం చూడొచ్చు, ఏ పథకం తీసుకున్నా చివరికి ఎట్లయిపోయిందంటే సీఎంఆర్ఎఫ్ ఫండ్ కూడా వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు దుర్వినియోగం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం సీఎంఆర్ఎఫ్ డబ్బులను దొంగబులికి పెట్టి సీఎంఆర్ఎఫ్ డబ్బులు తీసుకున్నారని చెప్పి కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీని మీద విచారణ జరుగుతా ఉన్నాయి, ఆరోపణలు విచారణ జరుగుతా ఉంది. ఒకసారి ప్రమేయం కూడా దర్యాప్తు తీర్చారు. అంటే ఇందుకు గలను సందేహం పడదు, ఎందుకు వచ్చినా అందంతే కాదు అన్నట్టుగా అవినీతిని ఈ ఒక్కరి అర్థం చేశారు, దీంట్లో చేయలేదు, దీంట్లో ఉన్నది, దీంట్లో లేదు అని లేదు. అన్ని రంగాల్లో అవినీతిని ప్రోత్సహించింది గత ప్రభుత్వం. తెలియని ప్రోత్సహించడం వేరు, తెలిసి ప్రోత్సహించడం నేరం. తెలిసి కావాలని ప్రోత్సహించడం, ఇసుక మాఫియాను ప్రోత్సహించింది, ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించింది, ల్యాండ్ మిగతా మాఫియాలు డబ్బు మాఫియాను ప్రోత్సహించింది, లిక్కర్ మాఫియాను ప్రోత్సహించింది. ఒక్క మాఫియా కాదు. చివరకు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు, సీఎంఆర్ఎఫ్ లాంటివి ఈ రకమైన సీఎంఆర్ఎఫ్ అనేది పేద ప్రజలకు అత్యవసర సమయంలో ఆదుకునేందుకు వినియోగించినటువంటిది. వాటిని కూడా వీరు కాజేశారంటే ఇది ఇంతకన్నా దౌర్భాగ్యం చేస్తాను ఇంట్లో ఉందా సార్? అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నాయకులు కొంత ప్రయత్నం చేశారు. వాటన్నింటినీ పరిశీలించి ఎవరు నిందితులు, ఎవరు దోషులు, ఎవరు కీలకులు, ఎవరు కారకులు అని తెలిసారంటే కొంచెం సమయం పడుతుంది ప్రభుత్వానికి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అందకుండా ఉండాలి. అంటే ప్రభుత్వం చేసేటువంటి అవినీతి కార్యకలాపాలు జరిగే విచారణ ప్రజల్లోకి వెళ్ళకూడదు. ప్రజల్లోకి వెళ్తే భవిష్యత్తులో తమ అధికారం అంధకారంగా మారే అవకాశం ఉంది అన్న ఏకైక ఉద్దేశంతో గత పాలకులు మాజీ పాలకులు, ప్రస్తుతం మాజీ పాలకులు ఈ రకమైనటువంటి అంటే ఆహ్వానాన్ని ప్రభుత్వం మీద బురదగల్లే కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా పొన్నం వర్సెస్ బండి అన్నట్టుగా అనుచిత వ్యాఖ్యలు దుమారం కూడా రేగినట్టుగా తెలుస్తుంది సార్.
తల్లిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని, నేను పొన్నం తల్లిని ఏమీ అనలేదని చెప్పి బండి సంజయ్ చెప్పడం జరిగింది. ఎలా చూడాలంటారు ఈ మాటల దాడిని ఒకరిపై ఒకరు? అంటే బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో యాత్ర చేస్తా ఉన్నారు. ఈ యాత్ర సందర్భంగా ఆయన రామ మందిరం దృష్టిలో పెట్టుకొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంట్లో కొంత అంటే ఆయన మాట్లాడే తీరులో కొంత మాటలో కొన్ని తప్పిదాలు వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి తల్లిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిన్నటి నుంచి ఆ పార్లమెంట్ పరిధిలో కొంచెం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అంటే ఒక్కటి గమనించాలి, రాజకీయ నాయకులు పొన్నం ప్రభాకర్ కానీ బండి సంజయ్ కానీ ఇంకొకరు కానీ ప్రజాక్షేత్రంలో విమర్శలు చేసేటప్పుడు, వ్యాఖ్యలు చేసేటప్పుడు 1-2 సార్లుగా కొంత పరిశీలన చేసుకుని మాట్లాడితే బాగుంది. అది ఏదైనా కావచ్చు. రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం అనేది సరైనది కాదు. నేతల మధ్య విభేదాలు ఉంటే ఉండొచ్చు, పార్టీల మధ్య వైషమ్యాలు ఉంటే ఉండొచ్చు, సిద్ధాంతపరంగా పార్టీలు ఒకదానికి ఒకటి విభేదించే అవకాశాలు ఉంటే ఉండొచ్చు. కానీ సిద్ధాంతపరంగా పోరాటం చేయాలి. కానీ వ్యక్తిగతంగా చూసుకొని, వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు, ఇంట్లో ఉన్న వాళ్ళని బయట తీసుకొచ్చే విధంగా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. నిన్నటి జరిగేటువంటి దశ అది. అదేవిధంగా బీజేపీ 17 సీట్లకి 17 సీట్లు గెలవాలని కిషన్ రెడ్డి బీజేపీకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి. 17 సీట్లు నిజంగా గెలిచే స్థాయి బీజేపీకి ఉందంటారా తెలంగాణలో ఇప్పుడు? ఎవరైనా సరే సార్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు గెలిపే లక్ష్యంగా పనిచేస్తారు. మనం గతంలో చాలా చూసాం. ప్రజాప్రతినిధులు కొంచెం ఒక్క ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకే ఒక్క ఓటు వచ్చింది కొంతమంది నాయకులు. ఆయన కూడా చూస్తారని చెప్పారు. అంటే ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తుందో అతని ఓటు తప్ప కుటుంబ సభ్యులు ఓటేయలేదని దీని అర్థం. అంతే కదా, ఒక ఓటే పడిందంటే అంతే కదా. అంతే అంటే అతను కూడా చెప్తుంటారు. కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు అంటున్నది, బీజేపీ 15 సీట్లు అంటున్నది, బీఆర్ఎస్ మేము కూడా మెజార్టీ సీట్లు పిలుస్తామంటున్నది. మేమైతే చూస్తాం తెలంగాణ వాళ్ళని పార్లమెంట్ లో వినిపిస్తామని. ఇందులో వినిపించలేదు, ఇప్పుడు వినిపిస్తామంటున్నారు. అంటే ఎవరి వార్త చెప్పుకున్నప్పుడు పోరాహోడి పోర్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. కొన్ని సందర్భాలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో కూడా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖాముఖి పోటీ మాత్రమే ఉండే అవకాశం ఉన్నాయి. అంటే ఇటు కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలే ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. ఇక చూసుకుంటే రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామాగా నెలకొందన్నట్టుగా ఉంది సార్. రాష్ట్రాలకు క్రాస్ ఓటింగ్, 3 రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ పడినట్టుగా తెలుస్తుంది. కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ కు ఎదురు దెబ్బ, ఉమ్మడి అభ్యర్థి కుబేందర్ రెడ్డి పరాజయం, 3 స్థానాలు హస్తగతమైనట్టుగా ప్రచురించారు సార్ మన ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి. అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు కొంత క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పేసి బీజేపీ జేడీఎస్ 2 పార్టీలు అక్కడ అలయన్స్ గా ఉన్నాయి. అక్కడ ఎలక్షన్ తర్వాత చేసినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. వాస్తవానికి కర్ణాటకలో బీజేపీకి జేడీఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను పరిశీలించారు. బీజేపీ ఎంపీ, రాజ్యసభ ఎంపీ పోటీ చేసినటువంటి రెడ్డి గెలవాలి. కానీ అక్కడ ఓటమి పాలయ్యారు. అంటే ఇటు బీజేపీ ఎమ్మెల్యేనా లేదా జేడీఎస్ ఎమ్మెల్యేనా క్రాస్ ఓటింగ్ చేశారు. కాంగ్రెస్ కు అనుకూలమైనటువంటి అభ్యర్థికి వేశారు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి వేశారు, ఓటు వేశారు అనే విషయం స్పష్టంగా తెలియబోతుంది. అంటే అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా ఉంది అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతా ఉంది. కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగింది. అంటే హిమాచల్ ఇక్కడ కూడా కృష్ణమూర్తి గారు, ఈ ఏదైతే ఉందో ఈ సంకీర్ణ ప్రభుత్వాలు కానీ లేదంటే ఒకరి మీద ఒకళ్ళు ఆధారపడినప్పుడు కానీ ఇలాంటి ఎమ్మెల్యేల ఓటింగ్ ప్రభావం అనేది బాగా ఉంటుందంటారా రాజ్యసభలో వేసేటప్పుడు? అంటే సంకీర్ణ ప్రభుత్వం అనేది కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ
అక్కడ ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది కాబట్టి 134, 135 సీట్లను గెలుచుకుంది కాబట్టి అక్కడ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే అధికారంలోకి వచ్చింది లేదు. అయితే ఎన్నికల ముందు జేడీఎస్ పార్టీ మన కాంగ్రెస్ తో కలిసి వెళ్ళింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జేడీఎస్ దేవగౌడ పార్టీ, మాజీ ప్రధానమంత్రి దేవగౌడ జేడీఎస్ పార్టీ బీజేపీతో అలయన్స్ గా అంటే ఎన్డీఏ కూటమిలో చేరడానికి చెప్పి ప్రకటించి కొంత ఆ ఎన్డీఏ కూటమితో సఖ్యతగా ఉంటుంది. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా జేడీఎస్ బీజేపీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిని బరిలో దింపారు, ఓటమి పాలయ్యారు. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావానికి అక్కడ జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు కొంత ప్రభావితమయ్యారు అన్న విషయం స్పష్టంగా తేలుతా ఉన్నది. అంటే జేడీఎస్ నాయకత్వం మీద ఆ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదు, లేదంటే బీజేపీ నాయకత్వం మీద ఆ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదనే విషయం స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీయే కర్ణాటకకు శ్రీరామ రక్ష అని వాళ్ళు భావించారు కాబట్టి అక్కడ పార్టీ నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు కొంచెం తోసిపుచ్చారు అనే విషయం స్పష్టమవుతా ఉన్నది. అయితే క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారు, ఎవరు పాల్పడ్డారు అనే విషయంలో ఆ పార్టీలు అంతర్గతంగా పరిశీలించుకుంటున్నాయి. పరిశీలించిన తర్వాత బయటకు వస్తే లేదని చెప్పే అవకాశం ఉంది. సదరు ఎమ్మెల్యే మీద తీసుకుంటే చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ అట్లాంటి ఎమ్మెల్యేలు ఉండకూడదు పార్టీలో అనుకున్నప్పుడు మాత్రం తీసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. అది వాళ్ళ పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి అంశం. అది చట్టబద్ధంగా చేయాల్సిన అవసరం లేదు, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి కంపల్సరీ అనేది ఏం లేదు మన రాజ్యాంగం ప్రకారం. కాబట్టి ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఖచ్చితంగా ప్రజల్లో ఆదరణ ఉంది అనే విషయం స్పష్టంగా తేలిపోయింది అనమాట. కర్ణాటకలో రేపు జరగబోయే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కూడా అక్కడ కూడా అంటే బీజేపీ కూటమి వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగానే ముఖాముఖి పోరు. ఇక అమ్మ న్యూస్ డిజిటల్ పేపర్ నుంచి సార్ తెలంగాణ నుండే రాహుల్ ఖేల్ ఖమ్మం బరి ఢిల్లీ గురి ఇందిరమ్మ బాటలో మనవడని కూడా ప్రచురించారు సార్. అంటే మొదటి నుంచి చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఈ డిమాండ్ పెరుగుతా ఉన్నది రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో. అంటే రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎవరైనా ఒకరు పోటీ చేయాలి. సోనియా గాంధీ గారు ఇటీవల జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి నామినేట్ అయ్యారు, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇక మిగిలింది రాహుల్ గాంధీ మాత్రమే. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాడు పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి నుంచి కాకుండా ఈసారి దక్షిణాన్ని సౌత్ స్టేట్లలో తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి డిమాండ్ పెడతాను. తెలంగాణలో ఖమ్మం నుంచి పోటీ చేయాలి. ఖమ్మంలో మొదటి నుంచి కూడా మీరు మనం గత ఉన్నటువంటి ఎంపీల విషయంలో పరిశీలిస్తే నాన్ లోకల్ వచ్చినటువంటి నేతలే కొంత అక్కడ ఖమ్మం పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ప్రజలు సేవలు అందిస్తా ఉన్నారు, సేవలు అందించారు. కాబట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 10లో 9 గెలుచుకున్నారు. ఒక స్టేట్ బీఆర్ఎస్ గెలుచుకుంది, భద్రాచలం. మిగతా 9 గెలుచుకున్నారు. అక్కడ ఆ 3 మంత్రులు ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరో మంత్రి ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా బలమైన నేత. కాబట్టి వీరి నాయకత్వంలో జిల్లా అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ తోడ్పాటు కూడా మరింత అవసరం అనే ఉద్దేశంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నుండి పోటీ చేయాలని రాహుల్ గాంధీ ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొంత పార్టీ అధిష్టానం కూడా ఏఐసిసి కూడా కొంత ఈ అంటే రాష్ట్ర పార్టీ అభ్యర్థన మీద సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నారు. ఇక అదేవిధంగా సార్ కేటీఆర్ ఒక డర్టీ పొలిటీషియన్ అని చెప్పి బండ్ల గణేష్ అంటం జరిగింది సార్, కాంగ్రెస్ నేత నటుడు. అదేవిధంగా ముఖ్యంగా రోజా అని ఏపీలో ఉండే మాజీ మంత్రి రోజాని పులుసు పాప అని కూడా ఆయన కమెంట్ చేయడం జరిగింది. అలాగే ఐటెం రాణి అని కూడా కమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు రోజా చేసిన వైనం.
యాక్చువల్గా ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న రోజా మీద ఎన్నో అభియోగాలు, రోజాని చేత్కరించుకున్న పరిస్థితులు కూడా చూడకపోలేదు. ఏపీ మీద కాకుండా తెలంగాణ ఉన్న రేవంత్ రెడ్డిని అనడంలో ఉద్దేశం ఏంటంటారు? బండ్ల గణేష్ తీవ్రంగా ప్రతిఘటించారని కూడా చెప్పాలి. ఈ మధ్య తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గా రాజకీయాలు నడుస్తాం. కృష్ణా నీటి విషయంలో కానీ, కేఆర్ఎంబీకి ప్రాజెక్టు అప్పగించే విషయంలో కానీ, మిగతా ఆస్తుల పంపకాల్లో కానీ, మిగతా అప్పుల చెల్లింపుల విషయంలో కానీ కొంత మొన్నటి వరకు కేసీఆర్ అధికారంలో ఉన్నసేపు జగన్ ప్రభుత్వం కేసీఆర్ తో సానుకూలంగా వ్యవహరించింది. ఇక్కడ ఎటువంటి ఇబ్బందిగా పొందుతుంది. ఇద్దరు దోస్తులు కదా, అసెంబ్లీ ఎలక్షన్ ఇద్దరు మిత్రులు కాబట్టి జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ నాగార్జున సాగర్ డ్యామ్ విషయంలో కూడా నాగార్జున సాగర్ డ్యామ్ విషయంలో కొంత ఏపీ వర్సెస్ తెలంగాణగా కొంత ఘర్షణ వాతావరణం పొంది, ఇది ఏపీ పోలీసులు వారు తెలంగాణ పోలీసులు ఇద్దరు కూడా అక్కడ ఘర్షణకు సిద్ధపడ్డారు. చివరకు కేంద్ర పరిపాలన రంగంలో ఇద్దరిని సంధానించి పక్కకి పరిస్థితిని చక్కదిద్దాల్సిన పరిస్థితి. అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిందో అప్పటి నుంచి జగన్ ప్రభుత్వం మీద కొంత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అంటే కావాలని కేసీఆర్ తో దోకాలు చేసినట్టు చేసిన జగన్ తెలంగాణకు అన్యాయం చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తా ఉన్నారు. కొన్ని ఆధారాలు చూపించారు. కృష్ణా వాటర్ను ఏ రకంగా తరలించుకోవారు, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఏ రకంగా అనుకూలంగా వివరించింది, కోర్టులో కేసులు ఉన్నప్పుడు చేయకుండా, కేఆర్ఎంబీ సమావేశానికి వెళ్లకుండా, వీటన్నిటి విషయాలు ట్రిబ్యునల్ ముంగట పోకుండా ఏ రకంగా అయితే తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వివరించింది అనే విషయంలో. రెండవ అంశం, ఎప్పుడైతే ప్రాజెక్టుల కేఆర్ఎంబీ కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు కేంద్ర పరిధిలో తీసుకొచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం మాట్లాడకుండా ఉన్నాడు. ఈ విషయంలో కొంత జగన్ పైన రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు రమ్మని జగన్ చూసుకుంటాను కూడా చెప్పాను. సచివాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాబట్టి అంటే అప్పటి నుంచి కొంత ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య కొంత డిఫరెన్సెస్ వస్తా ఉన్నాయి. ఈ డిఫరెన్స్ లో భాగంగా కొన్ని పొలిటికల్ కామెంట్స్ లో వస్తా ఉన్నాయి. ఆ పొలిటికల్ కామెంట్స్ లో భాగంగా రోజా కొంత వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి జాక్పాట్ సీఎం అని ఈ రకంగా వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానించినప్పుడు ఆ వ్యాఖ్యను ఉద్దేశించి బండ్ల గణేష్ కొన్ని మాటలు మాట్లాడాల్సి, పులుసు కావాలంటే నేను చేపల పులుసు కావాలంటే నేను ఏదో ఒక ఊళ్ళో ఆదేశం పంపిస్తానని చెప్పాను రేవంత్ రోజా, ఏపీ మంత్రి రోజా గారు. దాన్ని ఉద్దేశించి ఆ పులుసు వ్యాఖ్యలను తీసుకున్నటువంటి బండ్ల గణేష్ దానికి కౌంటర్ గా వ్యాఖ్య చేయాల్సి వచ్చింది. ఏపీ అయినా ఏపీ తెలంగాణ మధ్య సఖ్యతగా ఉన్న వాతావరణం చేరుకోవడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఇక్కడ ప్రజలకు కానీ అక్కడ ప్రజలకు కానీ. ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు, మీ అమూల్యమైన విశ్లేషణ ద్వారా మా ప్రేక్షకులందరికీ కూడా చిన్న చిన్న నివృత్తులు ఉంటే నివృత్తి చేశారు, చిన్న చిన్న ప్రశ్నలు ఉంటే వాటిని ఆన్సర్ ఇచ్చేటట్టు చేశారు. ధన్యవాదాలండి. ఇది వాళ్ళ అమ్మా న్యూస్ స్కాన్. ప్రతిరోజు కూడా వార్తాపత్రికలో వచ్చే వార్తల్ని, వాటిని హెడ్లైన్స్ని, వాటిని విశ్లేషించే ప్రయత్నమే మా ఈ అమ్మా న్యూస్ స్కాన్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.